అమరావతిలో హైకోర్టు జడ్జిల నివాసాలకు సంబంధించి మొదటి మోడల్ బంగ్లా నిర్మాణం పూర్తయింది. ఇటీవలే హైకోర్టు జడ్జిలు కూడా కొత్త భవనాన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టు రాజధానిలోని నేలపాడులో తాత్కాలిక భవనంలో కొనసాగుతోంది. దీనికి సమీపంలోనే శాశ్వత హైకోర్టు భవనాల సముదాయం వేగవంతంగా నిర్మాణం జరుగుతోంది. వీటికి దగ్గరగానే హైకోర్టు జడ్జిల 36 బంగ్లాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఒక్కో బంగ్లా 7,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. అలానే ఒక క్లబ్ హౌస్ ను 15,000 SFTతో నిర్మిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. ఈ రాజధానిలో నిర్మాణం అవుతున్న ఒక అద్భుతమైన విల్లాను మీకు చూపించబోతున్నాను. అదే న్యాయమూర్తుల కోసం నిర్మించిన బంగ్లా. ఇప్పుడు ప్రస్తుతం ఈ బంగ్లా ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాజధానిలోనే ఉన్న ప్రస్తుతం టెంపరరీ హైకోర్టు ఉందో నేలపాడు దగ్గరలో మొత్తం న్యాయమూర్తుల కోసం 35 బంగ్లాలను కూడా నిర్మిస్తున్నారు. అదే ప్లేస్లో నేను ప్రస్తుతం నిర్మాణ పనుల పరిస్థితి కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఈ ప్లేస్లోనే మొత్తం 35 విల్లాలను కూడా నిర్మిస్తూ ఉన్న పరిస్థితి కనపడుతుంది. 24 ఎకరాల్లో బిఎస్ఆర్ ఇన్ఫ్రా సంస్థ ఇందుకు సంబంధించిన బంగ్లాల కూడా నిర్మాణాలను చేపట్టింది. అయితే జులైలోని నిర్మాణాలకు సంబంధించిన పనులు చూస్తే చాలా మందకొడిగా జరిగాయి. ఆ తర్వాత వర్షాలు పడిన నేపథ్యంలోని పనులు ముందుకు సాగట్లేదు. అయితే నవంబర్ నుంచి పెద్ద ఎత్తున స్పీడ్లో నిర్మాణ పనులు ప్రారంభమైన పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం అన్ని బంగ్లాలు కూడా స్ట్రక్చర్ మొత్తం పూర్తి చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. కొంతవరకు కూడా ప్యాచ్ వరకు ఇంటర్నల్ వర్క్స్ కూడా జరగాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం మొత్తం ఈ 35 బంగ్లాలకు సంబంధించి ఇంటర్నల్ రోడ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇంటర్నల్గా రోడ్డు కనెక్టివిటీ ఏ విధంగా ఉండాలి, బంగ్లాకి సంబంధించి కూడా రహదారి ఏ విధంగా ఉండాలి అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో నిర్మాణ సంస్థ దానికి సంబంధించిన పనులను చాలా స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం న్యాయమూర్తులకు సంబంధించిన బంగ్లాలను 2.15 లక్షల చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు. ఒక్కొక్క బంగ్లా 7,910 చదరపు అడుగుల్లో నిర్మిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఒక బంగ్లా ఇప్పటికే ఒక మోడల్ బంగ్లాను కూడా పూర్తి చేశారు. లోపల ఇంటీరియర్ వర్క్స్ కూడా పూర్తయిన పరిస్థితి కనపడుతుంది. ఈ బంగ్లాలకు సంబంధించిన నిర్మాణం ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలోని న్యాయమూర్తులు కూడా దీన్ని ఓకే చెప్పారు. కొంతవరకు కూడా ప్యాచ్ వర్క్ కంప్లీట్ అవ్వాల్సిన అవసరం ఉంది. మొత్తం నేను చూపిస్తున్న ఈ బంగ్లా 7,910 చదరపు అడుగుల్లో దీన్ని నిర్మించారు. మొత్తం 4 BHK బెడ్రూమ్స్ ఇందులో ఉండబోతున్నాయి. దాంతోపాటు ఈ బంగ్లాకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంటీరియర్ వర్క్స్ కూడా కంప్లీట్ చేయడం పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. అమరావతి రాజధాని ప్రాంతంలోని ఇప్పటికే మంత్రులు అట్లాగే ఐఏఎస్లు ప్రిన్సిపల్ సెక్రటరీలకు సంబంధించిన బంగ్లాలు నిర్మిస్తున్న నేపథ్యంలోని వాటికంటే దీటుగా ఒక ప్రీమియర్ క్వాలిటీలోని అతిపెద్ద బంగ్లాలను కూడా ప్రస్తుతం జడ్జిల కోసం నిర్మిస్తున్నారు. దానికి సంబంధించిన పనులు మనం స్పష్టంగా చూసుకోవచ్చు. లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి నిర్మాణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇంటీరియర్ వర్క్స్ ఏ విధంగా ఉన్నాయి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం బంగ్లాకు సంబంధించిన ముందు భాగంలోని ప్రత్యేకంగా ఒక సర్వెంట్ రూమ్ ఉంటుంది. సర్వెంట్ రూమ్ ఉంటుంది. దాని ఎదురుగానే సెక్యూరిటీకి సంబంధించిన క్యాబిన్ ఉంటుంది. ప్రతి బంగ్లాలకు కూడా ఇదే తరహాలో ఉంటుంది. మరోపక్క గ్రీనరీకు పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే బంగ్లా ముందు మనం చూసుకోవచ్చు పూర్తి స్థాయిలోని చెట్లు కనబడుతున్నాయి. ఒక మంచి వాతావరణంలో కూడా నిర్మిస్తున్నారు. ఎందుకంటే అమరావతి రాజధాని ప్రాంతంలో కూడా ప్రతి ఒక్కటి గ్రీనరీకి ప్రాధాన్యత ఇవ్వాలి అనే దానిపై కూడా ఇంటీరియర్ డిజైన్స్ దానికి సంబంధించిన డిజైన్స్ కూడా ఇప్పటికే ఫైనల్ చేసిన నేపథ్యంలో అదే తరహాలోనే ప్రస్తుతం ఏదైతే ఉందో జడ్జిల కోసం బంగ్లాలో కూడా అదే తరహాలో నిర్మిస్తున్నారో లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి నిర్మాణ పరిస్థితులు మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. లోపల చూసినట్టయితే ప్రధానంగా ప్రతి బంగ్లాకి సంబంధించి న్యాయమూర్తి కోసం ప్రత్యేకంగా ఒక ఆఫీస్ ఎంట్రీ ఉంటుంది. ఆఫీస్ రూమ్ను ఒకటి ఏర్పాటు చేసింది. సెక్రటరీ కోసం ఇది ఆఫీస్ ఎంట్రీ ఉంటుంది. ఇది 11x10 11x10x9 దాదాపు 102.12 చదరపు అడుగుల్లో కూడా ప్రస్తుతం ఈ ఆఫీస్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఇది జనరల్ వెయిటింగ్ హాల్గా కూడా ఈ గదిని ఏర్పాటు చేశారు. దాన్ని అటాచ్గా దానికి సంబంధించిన సెక్రటరీ ఆయన న్యాయమూర్తికి సంబంధించిన ప్రత్యేక ఆఫీస్ కూడా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆఫీస్ లోపలికి వెళ్దాము. ఆఫీస్ కూడా దాదాపు 310.96 చదరపు అడుగుల్లో దీన్ని నిర్మించడం జరిగింది. ప్రతి బంగ్లాకి సంబంధించి అటాచ్గా ఒక ఆఫీస్ రూమ్ ఉంటుంది. దాన్ని ప్రస్తుతం నిర్మించారు. దానికి సంబంధించిన విజువల్స్ మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక్కడ నుంచి నేరుగా న్యాయమూర్తి ఇది ఆఫీస్ రూమ్ నుంచి నేను బయటికి వస్తాను. బయటికి వచ్చిన తర్వాత బయటికి వచ్చిన వెంటనే ఆయన నివాస స్థలం ఏదైతుందో నివాసం లోపలికి వెళ్తాం. బంగ్లా లోపలికి
వెళ్తాము. ఇది మొత్తం ప్రైవేట్ ప్లేస్. ఇక్కడ కట్అవుట్ దాదాపు 264.32 చదరపు అడుగులు నిర్మించారు. ఇది మొత్తం ఒక బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈవినింగ్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాము. లోపల చూసినట్టయితే హాల్ ఉంటుంది. ఒక డ్రాయింగ్ హాల్ కూడా ఏర్పాటు చేశారు. ఈ డ్రాయింగ్ హాల్ దాదాపు 330.78 చదరపు అడుగుల్లో కూడా దీన్ని నిర్మించారు. దానికి సంబంధించి కూడా విజువల్ చూసుకోవచ్చు. ఎందుకంటే ఇది మోడల్ విల్లానే కాదు, ఈ తరహాలోనే అన్ని విల్లాలు కూడా ఉండబోతున్న నేపథ్యంలో ఇంటీరియర్ వర్క్స్ కూడా కంప్లీట్ చేయడం. ఇది టీవిన్ క్యాబిన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఒక విభిన్నంగా దీన్ని నిర్మించిన పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాము. లోపల చూసినట్టయితే పూజా రూమ్ కనబడుతుంది. దాంతోపాటు ఫ్యామిలీ లాంజ్ రూమ్ కూడా కనబడుతుంది. ఇక్కడ పూజా రూమ్ చూసుకోవచ్చు. పూజా రూమ్ కూడా దాదాపు 51 చదరపు అడుగుల్లో కూడా దీన్ని నిర్మించారు. దాని నుంచి స్పష్టంగా ఇక్కడ అటాచ్ కానే ఫ్యామిలీ లాంజ్ రూమ్, ఫ్యామిలీ ప్లేస్ కోసం దీన్ని నిర్మించారు. దాదాపు 297.14 చదరపు అడుగులు కూడా దీన్ని నిర్మించిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ నుంచి ఇది ఫ్యామిలీ లాంజ్ నుంచి లోపలికి వెళ్దాము. ఫ్యామిలీ లాంజ్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత డైనింగ్ హాల్, చాలా పెద్దైన రూములు, ఎందుకంటే పెద్ద విశాలమైన రూములను కూడా ఇక్కడ నిర్మించారు న్యాయమూర్తుల కోసం. ఈ డైనింగ్ హాల్ కూడా 344.1 చదరపు అడుగుల్లో కూడా నిర్మించారు. ఇష్టంగా మొత్తం ఇంటీరియర్ వర్క్స్ కూడా కంప్లీట్ అయితే ఇదే తరహాలోనే అన్ని బంగ్లాలు కూడా ఉండబోతున్నాయి. కిచెన్ కి సంబంధించి దాదాపు 247.68 చదరపు అడుగుల్లో కూడా కిచెన్ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. 2 బెడ్రూమ్లు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటాయి. ఒకటి మాస్టర్ బెడ్రూమ్, దాంతో పాటు చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ నుంచి ఒక బెడ్రూమ్ లోపలికి వెళ్దాము. ఆ బెడ్రూమ్ లోపల సంబంధించి కూడా ఇంటీరియర్ వర్క్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. మాస్టర్ బెడ్రూమ్ 295.02 చదరపు అడుగుల్లో నిర్మించారు. ఇక్కడ నుంచి వాకింగ్ క్లోజెట్ ఉంటుంది. ఇక్కడ ఒక డ్రెస్సింగ్ రూమ్ లో కూడా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లోపల కూడా డ్రెస్సింగ్ రూమ్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. పూర్తి స్థాయిలోని ఇక్కడ షోకేస్లు ఏర్పాటు చేయడంతో పాటు డ్రెస్సింగ్ రూమ్ కోసం ప్రత్యేకంగా ఇక్కడ మిర్రర్ కూడా ఏర్పాటు చేసిన కనబడుతుంది. దాన్ని అటాచ్ గానే బాత్రూమ్ ఉంటుంది. బాత్రూమ్ కూడా పూర్తి స్థాయిలోని ఒక మోడర్న్ టెక్నాలజీ నిర్మించి క్లోజెట్, ఒక పక్క బాత్ కోసం, మరో పక్క టాయిలెట్ కోసం 2 సపరేట్ సెక్షన్ లో కూడా దీన్ని నిర్మించారు. మొత్తం ఇదే తరహాలోనే బెడ్రూమ్లు ఉండబోతున్నాయి. కింద ప్రాంతంలోని 2 బెడ్రూములు, ఒక మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఆఫీస్ రూమ్, కిచెన్, డైనింగ్, దాంతోపాటు ఫ్యామిలీ లాంజ్ ఇలా ఉండబోతున్నాయి కింద. ఇంకా పైకి వెళ్దాము. పైకి కూడా ఎలివేషన్ ఏదైతే ఉందో ఒక డూప్లెక్స్ లో దీన్ని నిర్మించిన నేపథ్యంలో ఎక్కడ క్వాలిటీకి కాంప్రమైజ్ లేదు. ఒక వుడ్ వర్క్ తోని, దాంతోపాటు ఒక మెటల్ తోని పైకి సంబంధించిన మెట్ల రూపంలో దీన్ని నిర్మించారు. కింద ఫ్లోరింగ్ మొత్తం చూసినట్టయితే గ్రానైట్ యూజ్ చేశారు. ఒక అద్భుతమైన గ్రానైట్ అని చెప్పుకోవచ్చు. ఒక బ్రౌనిష్ కలర్ లో దీన్ని నిర్మించిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ నుంచి పైకి వెళ్దాము. పైన ఎలా డిజైన్స్ ఉన్నాయి, పైన ఎలాంటి రూమ్స్ ఉన్నాయని కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. పైన కూడా ఫ్యామిలీ మెంబర్స్ కోసం సేద తీరేందుకు ఒక లాంజ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దాదాపు 344.1 చదరపు అడుగుల్లో నిర్మించారు. దానికి సంబంధించిన రూమ్ మనం ప్రత్యేకంగా చూసుకోవచ్చు. ఇక్కడ టీవీగా తమ ఎక్సర్సైజ్ చేసుకునేందుకు దీన్ని నిర్మించారు. ఇక్కడ కూడా ఏసీ ఫిక్స్ చేశారు. దానికి సంబంధించి కూడా రూమ్ మనం చూసాము. ఇక్కడ నుంచి బయటకు వద్దాము. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ 2 బెడ్రూమ్స్ కనబడుతున్నాయి. ఒకటి వచ్చేసరికల్లే ఫ్యామిలీ మెంబర్స్ కోసం 2 బెడ్రూమ్స్ తో పాటు మరో పక్క వాళ్ళు ఏదైనా సరే యోగా చేసుకోవడానికి, దాంతో పాటు ఇతర ప్రైవేట్ వాటి కోసం ఇంకో రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఇది మల్టీపర్పస్ హాల్ గా దీన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. దాదాపు 321.9 చదరపు అడుగులో నిర్మించారు. ఇక్కడ నుంచి నేరుగా ఇక్కడ గ్లాస్ ఎలివేటర్ ఉంది. గ్లాస్ ఎలివేటర్ ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. దీని నుంచి బయటికి వచ్చిన వెంటనే చాలా బ్యూటిఫుల్ గా ఇక్కడ కూడా పైన గార్డెనింగ్ కు ప్రాధాన్యత ఇస్తూ దానికి సంబంధించిన కంప్లీట్ చేశారు. ఇంటర్నల్ గా చూసుకోవచ్చు ఎలివేషన్ వర్క్స్. దానికి సంబంధించి కూడా చూసినట్టయితే పూర్తి స్థాయిలోని చాలా యూనిక్ డిజైన్ తోని నిర్మించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లోపల ఏ విధంగా ఉందో బయట కూడా ఎలివేషన్ కూడా అదే తరహాలోనే చాలా బ్యూటిఫుల్ గా నిర్మించారు. ఇక్కడ గార్డెనింగ్ సిస్టమ్ ఉండబోతుంది. అక్కడి నుంచి నేరుగా ఇక్కడ గ్లాస్ తోని దీనికి సంబంధించిన టెర్రస్ ఉండబోతున్నాయి. దాని కూడా చూసుకోవచ్చు. ఇంకా దాంతోపాటు ఈ ప్రత్యేకంగా మొత్తం ఇదే తరహాలోనే నేను చూపించిన ఈ మోడల్ విల్లా తరహాలోనే మొత్తం విల్లాలు కూడా నిర్మాణం జరగబోతుంది. ప్రస్తుతం పైనుంచి నేను విల్లాలకు సంబంధించిన నిర్మాణాలు చూపించబోతున్నాను. మొత్తం బంగ్లాలన్నీ కూడా దాదాపు అన్ని కూడా స్ట్రక్చర్ మొత్తం పూర్తయ్యాయి. కొంతవరకు కూడా ప్యాచ్ వర్క్ కంప్లీట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అన్ని కూడా స్ట్రక్చర్ వర్క్ కంప్లీట్ చేసుకుని పెయింటింగ్ వర్క్స్, దాంతోపాటు ఫ్లోరింగ్ వర్క్లు, ప్లంబింగ్ వర్క్, దాంతోపాటు ఫైర్ సేఫ్టీ వర్క్స్
వర్క్స్, వైరింగ్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్లను కూడా ప్రస్తుతం చాలా స్పీడ్గా చేస్తున్నారు. ఈ 9 సిటీల్లోని జస్టిస్ సిటీ ఉంది. జస్టిస్ సిటీలోని ప్రస్తుతం ఉన్న టెంపరీ హైకోర్టు ఉంటుంది, దాని పక్కనే పర్మనెంట్ హైకోర్టు, దాంతోపాటు జడ్జిలకు సంబంధించిన బంగ్లాలు ఇవన్నీ కూడా ఒకే ప్రదేశంలోని ఏర్పాటు చేసిన నేపథ్యంలో దీన్ని జస్టిస్ సిటీగా నామకరణం చేసిన నేపథ్యంలో జస్టిస్ సిటీలోని జడ్జిల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న విల్లాలు, బంగ్లాలకు సంబంధించిన పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. అన్ని బంగ్లాలు కూడా స్ట్రక్చర్ పూర్తి చేసుకుని ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాయి. ఇంటర్నల్ రోడ్ వర్క్ కూడా చేస్తున్నారు. ఇక్కడే క్లబ్ హౌస్ ఉంటుంది. మొత్తం పూర్తి స్థాయిలో నిర్మాణాలు పూర్తయిన తర్వాత చాలా బ్యూటిఫుల్ గా అమరావతిలోని జడ్జిలకు సంబంధించిన బంగ్లాలు ఉండబోతున్నాయి. ఇది అమరావతిలోని జడ్జిల బంగ్లాలకు సంబంధించిన నిర్మాణ పరిస్థితి. కెమెరా పర్సన్ రాజేష్ తో గాలిబ్ షా, సిటీ 24/7 అమరావతి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు సిటీ 24/7.